హాయ్ అండి అందరికీ. నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ పార్ట్ 9. క్షణానికి రిషి ముద్దులోని గాఢత పెరిగిపోతోంది. రిషి ఇచ్చే ముద్దుకి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది తన్వికి. అతను పెట్టే ముద్దుతో తన ప్రేమను ఆమెకు చూపిస్తున్నాను అని రిషి అనుకుంటున్నాడు. కానీ అతని ముద్దు తన్వికి సఫోకేటింగ్గా ఉంది. అందుకే తన బలాన్నంతా ప్రయోగించి రిషిని వెనక్కు నెట్టేయాలని తన్వి ఎంత ప్రయత్నించినా ఆమె ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరులా వృధా అయిపోతోంది అతని బలం ముందు. ఆదిత్య మాత్రం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉన్నాడు. కొన్ని నిమిషాలు నిరంతరాయంగా జరిగిన ఆ తొలి ముద్దు తన్వికి ఊపిరి భారమవుతుంది అన్న సమయంలో ఆగింది. అప్పటికి కూడా చెర్రీలా ఎర్రగా తీయగా అనిపిస్తున్న ఆమె అధరాలను వదలాలని లేదు రిషికి. కానీ ఆమెకు ఊపిరి భారం అవుతుండడంతో వదిలాడామని. వదలాలని లేకపోయినా రిషి తన్విని వదిలిన మరుక్షణం తన్వి ఏంటి నువ్వు చేస్తున్న పని అంటూ రిషి చెంప మీద లాగి ఒక్కటి పీకింది. అది అలా కొట్టు తన్వి, నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయిని నువ్వు చేసుకొని నా ముందే ముద్దు పెడతావా అని అగ్గి మీద గుగ్గిలంలా ఆదిత్య ఫైర్ అవుతుంటే ఆదిత్య చెంప మీద చిన్నగా తట్టి, ఉఫ్ఫో కిడ్డోవిరా నువ్వు, పక్కకెళ్ళాడుకో అని మోకింగ్ వాయిస్లో అంటూ తన్వి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఐ రియల్లీ లవ్ యూ మా అని ఇంటెన్స్డ్ వాయిస్తో తన్వితో చెప్పి మరో మాటకు తావివ్వకుండా తన్విని ఎత్తుకుని అతని కారు వైపు నడక సాగించాడు. హే మెంటలోడా, తనని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అని అరుస్తున్న ఆదిత్య అరుపుల్ని లెక్క చేయక, హే నన్నొదులు అని అతని చేతుల్లో ఉన్న తన్వి గింజుకుంటున్నా పట్టించుకోక అతని కార్ని చేరుకుని తన్విని ముందు సీట్లో కూర్చోబెట్టి ఆమెకు జాగ్రత్తగా సీట్ బెల్ట్ పెట్టి అతను డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ని అతని ప్యాలెస్ వైపు పరుగులు పెట్టించాడు. తన్విని కారులో ఎక్కించేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టే అప్పుడు చాలా గొడవ చేసింది. నేను నీతో రాను, నన్ను వదిలేయ్ అంటూ. రిషి సీట్ బెల్ట్ పెడుతున్నప్పుడైతే అతని రైట్ హ్యాండ్ ఎల్బో దగ్గర కోరికేసింది కూడా. కానీ రిషి చిరునవ్వుతో ఆమె చేష్టల్ని భరిస్తూ ఆమె కొరికినా కూడా పట్టించుకోకుండా లైట్ స్మైల్తో ఆమె వైపు చూస్తూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. అతని బిహేవియర్కి తన్వికి చిర్రెత్తుకొస్తుంది. తాను కొరికినా అతను నవ్వుతుండడంతో మెంటలోడా అంది తన్వి రిషి వైపు కచ్చిగా చూస్తూ. మెంటలోడా బాగుంది, నువ్వు నాకు పెట్టిన ఫస్ట్ నిక్నేమ్ అని అందంగా రిషి నవ్వుతుంటే అప్పటి వరకు అతనిపై ఉన్న కోపాన్ని మరిచి ముగ్ధ మనోహరంగా నవ్వుతున్న అతన్ని ఆమె రెప్పవేయక చూస్తుంది. మెంటల్ రాక్షసుడే కానీ అందగాడే. వీడి నవ్వుకే ఇండియాలోని అమ్మాయిలంతా క్యూ కడతారు అనుకుంటూ రిషి వైపే తన్వి చూస్తుంటే అంతలా ఆమె అతన్ని స్టేర్ చేసి చూడడం చూసి, నేను నీ మొగుడినే, ఎప్పుడూ నీడలా నీ పక్కనే ఉంటాను, ఇంతలా సైడ్ కొట్టాల్సిన అవసరం లేదు అని ఆమె వైపు కొంటెగా చూస్తూ
అతడు అంటుంటే, నేనేమీ నీకు సైట్ కొట్టలేదు. నువ్వు ఒక రాక్షసుడివి, మెంటల్ రాక్షసుడివి. నా పర్మిషన్ లేకుండా నా మెడలో తాళి కట్టావు. నీకు నరకం ఏంటో చూపకపోతే నా పేరు తన్వీనే కాదు అని వేలు చూపిస్తూ రిషికి వార్నింగ్ ఇచ్చింది తన్వి. చాలే, నువ్వు నాకు నరకం చూపిస్తావా అని నవ్వుతూ అన్నాడు. అందరితో సీరియస్గా ఉండే అతడు ఆమెతో అంతలా క్లోజ్గా, అంత కామ్గా ఎలా ఉండగలుగుతున్నాడో రిషికి అర్థం కావట్లేదు. అసలు ఇది నేనేనా అని రిషికే డౌట్ వస్తుంది. ఇలా వీళ్ళ మాటల్లోనే రిషి వాళ్ళ ఇంటి ముందు కార్ ఆగింది. ముందుగా కార్ దిగిన రిషి తన్వి వైపు ఉన్న డోర్ తెరిచి చేతులు చాపి వెల్కమ్ టు మై వరల్డ్ మై ప్రిన్సెస్ అని చెప్పగా రిషి తీసిన డోర్ నుంచి దిగకుండా డ్రైవింగ్ సైడ్ డోర్ తీసుకుని దిగింది తన్వి. ఆమె పిచ్చి చేష్టలకి నవ్వుకుంటూ లోపలికి తీసుకుని వెళ్ళాడు రిషి. ఎప్పుడో కథల్లో చదివింది రాజభవనం లాంటి ఇల్లు అని, రాజులు ఉంటారు రాజభవనంలో అని. అలా ఉంది రిషి వాళ్ళ ఇల్లు, ఒక చిన్నపాటి మహల్లా. అంత పెద్దగా ఉన్న రిషి ఇంటిని అద్భుతం చూస్తున్నట్టుగా చూస్తూ ఎక్కడికక్కడ బ్యూటిఫుల్ డెకరేట్ చేసి ఉన్న ఇంటీరియర్ని చూసి మైమర్చిపోతూ ఈ మెంటల్ రాక్షసుడి ఇల్లు రాజావారి ప్యాలెస్లా ఉందే అనుకుంటూ ఇంటిలోకి ఎంటర్ అయింది తన్వి. తన్విని తీసుకుని రిషి ఇంట్లోకి రాగానే అక్కడ పనిచేసే మేడ్ గంగా వచ్చి, కాఫీ తీసుకురానా బాబు అని అడిగింది. ఎప్పుడు అమ్మాయిని ఇంటికి తీసుకురాని రిషి తన్విని తీసుకుని రావడంతో తన్విని ఎగాదిగా చూస్తూ, ఏం అవసరం లేదు డాడ్, ఏం చేస్తున్నారు అని రిషి అడగగా, పెద్ద సార్ నిద్రపోతున్నారు బాబు అని చెప్పి గంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. డాడ్ నిద్రపోతున్నారంట, నిన్ను డాడీకి పరిచయం చేయాలి, ఫ్రెష్ అవుదువురా అంటూ తన రూమ్కి తీసుకుని వెళ్ళాడు. ఏంటి, మీ డాడ్ని మీట్ అవ్వడానికి నేనిప్పుడు అందంగా ముస్తాబవ్వాలా అని ఒళ్ళు విరుచుకుంటూ వయ్యారంగా చెప్పి, అయినా నేను బట్టలేమీ తెచ్చుకోలేదు అంది లో గొంతుకలో. తన్విని చిరునవ్వుతో చూస్తూ, నువ్వు ఈ ఇంటి కోడలివి, భూషణ్ ఫ్యామిలీ వారసుడి భార్యవి, ఎలా ఉండాలి, కొంచెం రాయల్గా రెడీ అయ్యి మా డాడీకి కనిపిస్తే బాగుంటుంది అంటూ ఆమె భుజాలు పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టి వరుసగా కొన్ని కబోర్డ్స్ డోర్స్ ఓపెన్ చేశాడు రిషి. ఒక్కొక్క కబోర్డ్లో శారీస్, జ్యువెలరీ, శాండిల్స్, అక్కడ అమ్మాయికి కావాల్సిన వస్తువులు ప్రతి ఒక్కటి పొందిగ్గా కబోర్డ్స్లో సర్ది ఉన్నాయి. అవన్నీ చూసి అబ్బురపోతూ, ఇవన్నీ ఎవరివి అని ఇన్నోసెంట్ పప్పీ ఫేస్ పెట్టుకుని అడిగిన తన్వితో, ఇవన్నీ నీ కోసం నేను తీసుకున్నవి అని తన్వి వైపు చూసి చెప్పి అందులోంచి ఒక గ్రీన్ కలర్ పట్టు శారీ, వైట్ డైమండ్స్తో పొదిగిన నెక్లెస్ తీసి పక్కన పెట్టి, ఇవి వేసుకుని రెడీ అవ్వు అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్తున్న రిషి చేయి పట్టుకుని ఆపింది తన్వి. అతని చేయి పట్టుకున్న ఆమె చేయి వైపు చూస్తూ ఏంటి అన్నట్టు
కళ్ళెగరేసిన రిషితో, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? నన్నెందుకు బలవంతంగా పెళ్లి చేసుకున్నావు అని తన్వి అయోమయంగా అడుగుతుంటే, ఆమె ముద్దు ముఖాన్ని అతని 2 చేతులతో పొందిగ్గా పట్టుకుని, బికాస్ ఐ లవ్ యూ అని రిషి ఇంటెన్స్డ్ వాయిస్లో చెప్తుంటే అతని చేతుల్ని విసిరి కొట్టింది తన్వి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, కీప్ రీడింగ్. దిస్ ఈజ్ అనూషా కృష్ణ సైనింగ్ ఆఫ్.